కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో అనపర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయం సమీపించడంతో ప్రచారంలో జోరు పెంచారు. ఉదయం నుండి అనపర్తి నియోజకవర్గంలో ఒక పక్కన జబర్దస్త్ టీం ప్రచారం చేస్తుండగా మరోపక్క ప్రతి గ్రామంలోనూ కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండలం పెద్దాడ, పెదపూడి, దోమల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన రావడంతో పెదపూడి రహదారులు మొత్తం జనసంద్రాన్ని తలపించాయి. అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని బీజేపీ కండువా కప్పి నల్లమిల్లి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ప్రచార కార్యక్రమానికి సీసీ నిర్మాత అరియాన్ రాజేష్ పాల్గొని నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మద్దతు పలికారు. గత 15 రోజులుగా ఇక్కడ ప్రచార పర్వం చూస్తూ ఉంటే అపూర్వమైన స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా మరి ఈ రోజు ఈ కొమరపాలెం గ్రామంలో ప్రచారం చేస్తూ ఉంటే ఇక్కడ ఒక నిరంకుశ పాలన, నియంత పాలన, ఒక ప్రైవేటు రాజ్యం మాదిరిగా ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మరి పురంధరేశ్వరి గారికి కానీ నాకు కానీ స్వాగతం పలికి ఆశీస్సులు అందజేయడం అనేది మార్పుకి సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించబోతా ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయం ఆసన్నమైంది. మరి వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించుకోవాలి, సంక్షేమ పథకాలు చేయాలి అనే ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. దానికి ప్రజలు సంపూర్ణమైన ఆశీర్వచనాలు